అండ్ ఇంకా కమింగ్ టు సారంగపాణి జాతకంకి వస్తే మరి ఎలా ఉంటుంది అది? ఇట్స్ ఎ కామెడీ అండి. అష్టాచమ్మ అమితుమికి ఈ సినిమా కజిన్ అనొచ్చు. అంటే ఎక్కువ కామెడీ, పూర్తి స్థాయి కామెడీ సినిమా ఇది. ఒక చిన్న సింపుల్ స్టోరీ, తలకాయలు బద్దలు కొట్టుకునే కథ కాదు ఇది. ఒక సింపుల్ స్టోరీ. ఆ సింపుల్ స్టోరీలో ఒక అతనికి జాతకాలు అంటే విపరీత నమ్మకం ఉంటుంది. అతనికి అనూహ్యమైన ఒక సవాల్ ఎదురవుతుంది. ఊహించని ఒక సవాల్ ఎదురైనప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి దానికి తన ప్రేమకి లింక్ పడుతుంది. ఆ అమ్మాయికి, హీరోయిన్కి జాతకాలు అంటే ఇష్టం. పెద్ద అమ్మాయికి అది నమ్మదు. వెరీ రిలయంట్, సెల్ఫ్ రిలయంట్ గర్ల్. ఆ అమ్మాయి ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది, రేషనల్ గా ఉంటుంది, అనలిటికల్ గా ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఇతనికి జాతకాలు అంటే నమ్మకం, ఆ అమ్మాయికి నమ్మకం లేదు. ఆ అమ్మాయికి తనకు నమ్మకం ఉందని తెలిస్తే ప్రాబ్లము. అది తెలియకుండా తన నమ్మకాన్ని, తనకి ఏదో వచ్చిన ఆటంకాన్ని ఎలాగ తన అష్ట కష్టాలు పడి అధిగమించడంలో భాగంగా అంతా నవ్వులు పాలయ్యాడు. అందరిని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎలా కష్టాలు పెట్టాడు అనేది సారంగపాణి జాతకం స్టోరీ. సో ఇట్స్ లైక్ ఇప్పుడు అష్టాచమ్మాలు ఎలా అయితే రాంబాబు నాని పాత్ర ఎలాగైతే కష్టాలు పడుతుందో, అమితుమిలో వెన్నెల కిషోర్ ఎలాగైతే కష్టాలు పడతాడో, దీనిలో సారంగపాణి జాతకంలో ప్రియదర్శి సారంగపాణి అనే అబ్బాయి పడే కష్టం, ఒక మధ్య తరగతి అబ్బాయి, జాతకాలు నమ్మే అబ్బాయి పడే అష్ట కష్టాలు ఏమిటి అని సరదాగా ఫన్, ఇట్స్ అ ఫన్ రైడ్ వెళ్ళిపోతుంటుంది. మీరు నమ్ముతారా మరి జాతకాలు? నేను అంటే చెప్పించుకోవడాలు అవి లేదండి. నాకు కొన్ని చెప్పినవి యాక్సిడెంటల్ గా చెప్పినవి జరిగాయి, ఒకటి రెండు సార్లు, ప్రతిసారి కాదు. సో ఐ డోంట్ నో, ఐఎమ్ క్యూరియస్ అంటాను. నమ్ముతాను నేను చెప్పను, కానీ ఐఎమ్ క్యూరియస్ ఏం జరుగుతుంది, ఎలా జరిగింది. ఐ వాంట్ టు స్టడీ ఇట్ యాక్చువల్లీ. ఆ ప్రాసెస్లోంచే పుట్టిన స్టోరీలు ఇవన్నీ. బట్ నేను వెళ్ళిపోయి ఇప్పుడు సినిమా తీస్తున్నాను, ఏమండి సినిమా హిట్ అవుతుందా చెప్పండి, జాతక అలా ఉండదు. ఐ బిలీవ్ ఇన్ వర్కింగ్. అంటే మనం చేసే పని మనం శ్రద్ధగా చేయాలి. ఇంకోటి మొన్న ఒక మంచి జ్యోతిష్యం చెప్పి ఒక ఆయన మాతో జోకేశారు. ఎవరో అన్నారన్నమాట, ఆయన నేను నమ్మనండి. మీరు నమ్మకర్లేదండి, అది ఎలాగా జరిగేది, మీరు నమ్మినా నమ్మకపోయినా జరుగుతుంది కదా అని చెప్పారు ఆయన. కాబట్టి జనరలీ నేను పర్సనల్గా నమ్మకాలు బేస్ చేసుకుని నేను చేయను. బట్ ఐఎమ్ క్యూరియస్ అబౌట్ ఇట్. నేను కొట్టిపారేయడానికి కూడా ఇష్టపడను ఇవన్నీ మూఢనమ్మకాలు. నేను ఎప్పుడైనా పంచాంగం తీసినప్పుడు దాని మీద ఎన్ని వివరాలు ఉంటాయంటే, ఎవరు దీన్ని అసలు దీన్ని అంతటిని ఈ సిస్టమ్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎలా చేశారు, ఇప్పుడు ఎంత డీటెయిల్ ఉంటుంది. మీరు పంచాంగం చదివితే అది అసలు దాన్ని స్టడీ చేయడం నాకు ఇంట్రెస్ట్. అసలు ఎక్కడి నుంచి పుట్టింది ఇది వెదర్ ఫోర్కాస్ట్ లాంటిదేనా అంటే, ఇప్పుడు పలానా టైంలో పుట్టిన వాళ్ళు, పలానా ఈ నక్షత్రంలో ఈ టైంలో పుట్టిన వాళ్ళ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఈ టైంలో ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరి జీవితాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఏంటండి, ఒక 50-60 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా వెదర్ ప్యాటర్న్స్ మనం స్టడీ చేసి, ఈ ప్యాటర్న్ ఇలా ఉంటే ఇలా పడచ్చు వర్షం, ఇలా వడగళ్ళ వాన పడచ్చు, ఇలా మంచు పడచ్చు అనే ప్రెడిక్షనే. ఇట్స్ బేస్డ్ ఆన్ హ్యూజ్ డేటాబేస్. అలాంటిది ఏమన్నా దీనికి కూడా ఉందా? సో ఐఎమ్ క్యూరియస్ అబౌట్ ఇట్ అండి. నేను పూర్తిగా ఇంకా ఇది మూఢనమ్మకం నమ్మాలంటే ఇంకా కొంత ఎవిడెన్స్ నాకు కావాలి. ఎందుకు లేకపోతే నాకే కొన్ని జరిగాయి. అలా ఎలా చెప్పగలిగారు? ముక్కుమోహన్ తెలియని వాళ్ళు ఎలా చెప్పగలిగారు? కొన్ని వాళ్ళ బంధువులు కాదు, నా బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు కూడా కాదు, ర్యాండమ్ గా కలిసిన వాళ్ళు. సో ఐ డోంట్ నో, సంథింగ్ మిస్టీరియస్ ఇస్ అబౌట్ ఇట్. అంటే ఈ సినిమాలో మరి జాతకాలు నమ్మొచ్చు అని చెప్పారా, నమ్మకూడదని చెప్పారా? ఆ చాయిస్ నేను ఆడియన్స్ కి వదిలేసానండి. ఈ సినిమాలో ఏంటంటే నేను చెప్పదలుచుకుంది అంటే, నమ్మకంకి మూఢనమ్మకంకి తేడా ఉంది. నమ్మకం వ్యక్తిగతం. ఇప్పుడు మీరు వాస్తు నమ్ముతారు అనుకోండి, అది మీ వ్యక్తిగత నమ్మకం. మీకు మనశ్శాంతి వచ్చి, మీకు బలం వచ్చి మానసికంగా మీ జీవితాన్ని అది కనుక మంచిగా చేయగలిగితే ఆ నమ్మకానికి నాకు అభ్యంతరం లేదు. ఆ నమ్మకాన్ని ప్రశ్నించే హక్కు కూడా నాకు లేదు నా దృష్టిలో. కానీ మీ వాస్తు నమ్మకం నా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లు కట్టుకున్నాను, మీరు మా ఇంట్లోకి వచ్చి అక్కడ శ్రమ ఉండకూడదని కొట్టేయడం మొదలెట్టారు అనుకోండి, దట్స్ అ ప్రాబ్లం. సో నమ్మకం మూఢనమ్మకం అయినప్పుడు అది ఎంత చేటు చేస్తుంది, ఎంత మంచిది కాదు, అది చెప్పదలుచుకున్నాను నేను. అందులో భాగంగా జాతకాలని మూర్ఖంగా నమ్మేవాళ్ళని, జాతకాలని వాడుకుని అమాయకుల్ని బలి చేసేవాళ్ళని, పిచ్చి పిచ్చి జాతకాలు చెప్పి, దొంగ జాతకాలు చెప్పి జనాలు బతుకులతో ఆడుకునే వీళ్ళందరి మీద జోక్స్ ఉంటాయి. బట్ నేను నమ్మకాన్ని ప్రశ్నించట్లా. నమ్మకం మీ వ్యక్తిగతం, అది మీ బలం ఇచ్చేంత వరకు, మీరు నమ్మేంత వరకు. నేను మీకు ఏదో చెప్పాను, మీరు రేపు వెహికల్ మీద వెళ్తూ జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి, రేపు ఏదో మీకు కొంచెం ప్రమాదం ఉందంటే మీరు హెల్మెట్ పెట్టుకెళ్ళారనుకోండి, దట్స్ యువర్ థింగ్. పెట్టగలపోయినా మీ ఇష్టం అది. ఇట్స్ యు ఆర్ మేకింగ్ దట్ చాయిస్.
వెదర్ టు బిలీవ్ ఇన్ ఇట్ ఆర్ నాట్. ఆఫ్ కోర్స్. కానీ ఇప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకు వెళ్ళకపోతే నేను మిమ్మల్ని కొడతానని అనుకోండి, ఆ హక్కు నాకు లేదు. డెఫినెట్లీ. సో ఐ కెనాట్ ఇంపోజ్ మై ఫెయిత్ ఆన్ టు యువర్ ఫెయిత్ ఆర్ యువర్ బిలీఫ్ సిస్టమ్. బట్ నా నమ్మకం కానీ మీ నమ్మకం కానీ వేరే వ్యక్తులకు ప్రమాదకరం కాకూడదు. ఓకే. అది చేసేసి నాకు నా నమ్మకం ప్రకారం చేశానంటే అది కుదరదు. అవును. సో అలాంటి ఒక గందరగోళ పరిస్థితిలో ఇరుకున్న అబ్బాయి కథ సారంగపాణి జాతకం. సో